దేవాలయ దర్శనం వీధులు ముందర గుడికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే ముందర కాళ్ళు కడుక్కోవాలి. కుళాయి దగ్గరైనా సరే, పుష్కరిణిలో అయినా సరే కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. తల మీద నీళ్లు చిమ్ముకోవాలి. బొట్టు పెట్టుకోవాలి. క్షేత్రపాలకు దర్శించాలి. ముందర గుడి ప్రదక్షిణం తర్వాత ధ్వజస్తంభం ముందు సాష్టాంగ నమస్కారం చేయాలి. అటువంటి అంటే ఆ తర్వాత ముఖమండపం గురించి గరుడుని లేదా నందిని ఆంజనేయ స్వామిని దర్శించాలి. అదే సమయంలో ఆళ్వారిని కూడా దర్శించుకోవాలి. తర్వాత అమ్మవారిని దర్శించాలి. ద్వారపాలకులకు నమస్కరించి గర్భగుడిలో స్వామివారిని మూల విరాట్ను పూజించాలి. భక్తితో స్వామియే స్వయంగా స్వయం ఆరాధ్యం చేయాలన్నమాట. స్వామి మంగళహారతిని నమస్కరించుకోవాలి. తీర్థప్రసాదాలు తీసుకోవాలి. ముఖమండపంలో కాసేపు కూర్చుని ప్రశాంతంగా కాసేపు ధ్యానం చేయాలి. తరువాత వెలుపలికి రావాలి. ఆ గర్భగుడిలో ఎప్పుడు పడితే అప్పుడు గంట అయితే మాత్రం ముగించకూడదు. భక్తులు ధ్యానానికి భంగం కలిగించకూడదు. ఇలా చేస్తే దేవాలయాల దర్శనం మనశ్శాంతినిస్తుంది. మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలా ఫాలో అయిపోదామండి. నేను ఈ వీడియో అయితే మాత్రం వాడపల్లి వెంకటేశ్వర స్వామిది చూపిస్తున్నానండి. స్వామివారి కళ్యాణం అవుతోంది. 1,00,000 తులసి దళాలతో అర్చన కూడా అవుతోంది. మా పారాయణం వాళ్ళందరితో కోలాటాలు కూడా చేస్తున్నారు. ఇక్కడ మాది గానామృతం, వెంకటేశ్వర స్వామి గానామృతం, ఒక పక్కన వెంకటేశ్వర స్వామికి కళ్యాణం, అర్చన అన్నీ ఒకసారి జరుగుతున్నాయండి. చాలాసేపు చాలా చూడముచ్చటగా అనిపించింది. మాకైతే మాత్రం ఆనందంగా ఉంది. మీకు అనిపిస్తుందా? ఎప్పుడైనా ఇలాంటి అనుభూతి మీరు ఎప్పుడైనా పొందారండి? నేనైతే అనుకున్నాను, మనసులో గట్టిగా సంకల్పం ఉంటే మనం ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళగలమండి. ఇదొక్కటి మాత్రం గమనించండి. ఎవరైనా కూడాను మనం అనుకోవాలి గట్టిగా, మనం వెళ్ళలేము, చెయ్యలేము, ఉండలేము అని మనసులో నిరాశ అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు భగవంతుడు అలా వెనకడుగు వేసేస్తాడు. గట్టిగా వెళ్ళాలనుకుంటే ఆ భగవంతుడే రప్పించుకుంటాడు ఆయన సేవకి, ఆయన పూజకి, ఆయన దగ్గరికి. ఎప్పుడైనా సరే ఆయన దగ్గరికి అంటే భగవంతుని చూసే ఏ ఊరైతే ఆ దేవుడు మనం గట్టిగా దండం పెట్టుకుంటే ఆయన దగ్గరికి తప్పకుండా తీసుకెళ్తాడండి. నా నమ్మకం అయితే ఇది. మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ కామెంట్ చేయండి.